స్టాప్తో ఒక గొప్ప చిత్రం, మంచి చిత్రం, అందరూ గుండెలో దాచుకునే చిత్రంగా సూపర్ సక్సెస్ చేసినందుకు మిమ్మల్ని ఇలా కలవటం, మీతో కలిసి మీ అందరికీ థ్యాంక్స్ చెప్దామని కలుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. మీరు మెచ్చిందే కాదు, గుండెల్లో దాచుకునే చిత్రంగా మలచిన అందరికీ దానికి పైన మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు రియలీ ఎంజాయ్డ్ దిస్ మూవింగ్, జెన్యూన్ ఆనెస్ట్ మూవీ అనే ఒక చిన్న ట్వీట్తోనే మహిళా లోకాన్ని కదిలించారు. మొన్న ఆదివారం అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో హౌస్ఫుల్స్ అవ్వటం, ఒక సూపర్ సండేగా మారటం వల్లే ఈరోజు ఈ సక్సెస్ మీట్ జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన రెండో రోజే సక్సెస్ అని చెప్పడం కన్నా నిజంగా ప్రేక్షకులు ఎంతవరకు దీన్ని ఆదరించారు, ఎంత దూరం తీసుకెళ్తున్నారని చూసాం. 10 రోజు సూపర్ సండేగా మారి ఒక యునానిమస్గా ది బెస్ట్ మూవీ, ఇప్పుడు థియేటర్లో మీ ఊర్లో ఆడుతున్న బెస్ట్ మూవీగా మార్చినందుకు, మాట్లాడుకుంటున్నందుకు ఈ సక్సెస్ మీటు మేమందరం మీ ముందుకు వచ్చి ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. నిజాయితీ అయిన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ ఒకటి ప్రపంచం మొత్తంలో, అది అమ్మ ప్రేమ. దాని తర్వాత ఈ సినిమాలో ఒక ప్రియురాలు ప్రేమ అయితేనేమి, ఒక ప్రియుడు ప్రేమని దాంతో పోల్చి అంత స్వచ్ఛమైంది, అంత నిజమైంది, అంత గొప్పదైంది, అంత బలమైంది అని నిరూపించిన చిత్రంగా యూత్కి ఎంతో థ్యాంక్స్ చెప్తున్నారండి. మాకు ఇలాంటి ప్రేమికులు కావాలి, ఇలాంటి ప్రియురాలు కావాలి అని వాళ్ళు ఇచ్చిన మెసేజ్. ఎందుకంటే నేను మీ అందరి రెస్పాన్స్, ఫీలింగ్స్ కోసం వాట్సాప్ నెంబర్ మీ అందరికి ముందే ఇవ్వడం జరిగింది. ఎన్ని మెసేజ్లు పట్టి మీకు ఈ కాంప్లిమెంట్స్ చెప్తాను. వన్స్ అగైన్ మమ్మల్ని ప్రోత్సహించిన, ఈ సినిమాని ప్రోత్సహించి, ఎంత పెద్ద విజయం అనేది ఇప్పట్లో చెప్పలేమండి ఈ చిత్రం. ఎందుకంటే థియేట్రికల్ రన్ ఒక ఎత్తు అయితే, రేపు టెలివిజన్లో ఈ సినిమాలో, ఎందుకంటే ఎంతోమంది పెద్దవాళ్ళు ఈ రోజుల్లో థియేటర్కి రావట్లా, వాళ్ళు చెప్తారు ఈ సినిమా గురించి. ఈ తరమే కాదు, వచ్చే తరం కూడా ఈ సినిమా చూసి ఆనందపడి దాంట్లో నుంచి ఒక మంచి వినోదంతో పాటు మంచి ధైర్యాన్ని, మంచి ప్రేమకున్న, ఎందుకంటే ప్రేమే అతి ముఖ్యమైనదండి ప్రపంచానికి. దాని పట్ల గౌరవం ఎలా పెరుగుద్ది అనేది ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి తెలుసుద్దని అందరూ మాట్లాడుకోవడంలో, క్రిటిక్స్ చెప్పడంలో నాకు చాలా గర్వంగా ఉంది. దానికి మించి వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండ్ వండర్ఫుల్ టెక్నీషియన్స్తో ఈ సినిమా చేయడం ఇంకా ఆనందంగా ఉందండి. టు స్టార్ట్ ఆఫ్ విత్, ఈ సినిమాకి కథ పరంగా, ప్రేమ పట్ల విలువ పరంగా, ఒక ఆహ్లాదకరమైన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పరంగా ఒక స్టేజ్కి తీసుకెళ్తే, సుధీర్ బాబు దాన్ని ఇంకో ముందుకు తీసుకెళ్ళాడని చెప్పడంలో అందరూ మొదటి మాటగా రాస్తున్నారు. సో సుధీర్ బాబు హెస్ కమ్ ఆఫ్ ఏజెస్ అని మహేష్ బాబు గారు కూడా చెప్పారు. ఆయనే కాదు, అందరూ చెప్తున్నారు. అలాగే సుధీర్ బాబు తన కెరీర్లో ఇంకా మరిన్ని మంచి గొప్ప చిత్రాలు నటించి ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్స్ ఇస్తాడని ఖచ్చితంగా నమ్ముతో ఐ వాంట్ థ్యాంక్స్ సుధీర్ బాబు అండ్ అలాగే నందిత. వాళ్ళిద్దరు కాంబినేషన్ ప్రేమ కథ చిత్రానికి 10 మెట్లు పైకి తీసుకెళ్లిన చిత్రంగా మలిచిన ప్రేక్షకులకి థ్యాంక్స్. అండ్ వీటన్నిటికీ వీళ్ళిద్దరూ కాకుండా ఈ సినిమాని సూపర్ సక్సెస్ చేసిన ముఖ్య కారణం డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కెమెరామ్యాన్. యంగ్స్టర్స్ కైండ్ ఆఫ్ మ్యూజిక్కి నిదర్శనంగా ఈ చిత్రంలో పాటలు అయితేనేమి, దాంట్లో లిరికల్గా అయితేనేమి, అన్ని విధాలుగా ప్రాణం పోసి ప్రేమని ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్లారండి లిరికల్గా కూడా. సో ఐ వాంట్ థ్యాంక్స్ సుధీర్, మన హరి గౌరా, మనవాడు డెబ్యూ మూవీ. ఇతనే కన్నడలో కూడా ఒరిజినల్ మూవీ కూడా ఆ చిత్రానికి అక్కడ సూపర్ హిట్ అవడానికి ముఖ్య కారణం హరి అనండి. అలాగే తెలుగులో కూడా ఒక ప్రథమ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఫర్ దిస్ బిగ్ సక్సెస్ ఇస్ మ్యూజిక్ అండ్ దట్ ఈస్ హరి అని ఖచ్చితంగా చెప్తా. అలాగే చిత్రంలో పనిచేసిన పోసాని గారికి థ్యాంక్ యూ సార్, యూ హవ్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. అలాగే స్పెషల్ అపియరెన్స్ చేసిన సప్తగిరికి ఆ చిన్న మెరిసిన హాల్లో ఆ రెస్పాన్స్కి రియలీ నేను ప్రత్యక్షంగా చూశాను. థ్యాంక్ యూ సప్తగిరి. అలాగే గిరిబాబు గారు, రఘుబాబు గారు అండ్ మిగతా చిత్రంలో సాంకేతిక నిపుణులు అందరికీ బిగ్ థ్యాంక్స్. యాక్చువల్గా అందరూ ప్రేక్షక దేవుళ్ళు అంటారు. ప్రేక్షక దేవుళ్ళు అని ఎందుకంటారంటే, సినిమాకి ప్రొడ్యూసర్, నిర్మాత, డబ్బులు పెట్టే నిర్మాత అయితే సక్సెస్ని ఇచ్చే వాళ్ళు కూడా ప్రొడ్యూసర్సేనండి. సో అలాంటి ప్రొడ్యూసర్స్, అలాంటి ప్రేక్షకుల దేవుళ్ళకి తీయటి పాటలతో, చక్కని మాటలతో ఒక పూమాలగా అలంకరించబడి మీ మెడలో వేసిన హారం లాంటి చిత్రం ఇది. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సక్సెస్. అందరూ సో వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే ఒక హీరోకి చాలా సినిమాలు హిట్లు వస్తాయి, ఫ్లాప్లు వస్తాయి, కానీ ఎన్ని హిట్లు ఉన్నా సరే దే ఇస్ ఆల్వేస్ దట్ వన్ ఫిల్మ్ గుర్తుండిపోయే సినిమా. ఇప్పుడు మహేష్కి ఎలాగైతే మహేష్ అనగానే పోక్రి అలా గుర్తొస్తుంది, పోక్రి మహేష్ తప్పితే వేరే ఎవరికి సూట్ అవ్వదు అన్న ఫీలింగ్ ఎలా ఉంటాం, అలాంటి సినిమా అయింది నాకు ఈ కృష్ణం కలిపింది ఇద్దరిని. నాకు ఇంత ముందు ప్రేమ కథ చిత్రం హిట్ ఉన్నా సరే, కానీ నా షోల్డర్స్ మీద ఉన్న దొరకడం, అలాంటి స్క్రిప్ట్ దొరకడం
అది అందరూ అప్రిషియేట్ చేయడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అండ్ క్రిటిక్స్ కానీ అందరూ యునానిమస్గా నా పర్ఫార్మెన్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పి రాశారు. సో కృతజ్ఞతలు, చాలా థ్యాంక్స్ అంత మంచి ఎంకరేజింగ్ వర్డ్స్ రాసినందుకు. అండ్ ఇంత మంచి స్క్రిప్ట్ని ఇచ్చి నన్ను పెట్టి తీసిన శ్రీధర్ గారికి, అలాగే డైరెక్టర్ గారికి అండ్ ద ఎంటైర్ టీమ్ కృతజ్ఞతలు చెప్పుకున్నా. అండ్ ఎస్పెషలీ నాకు ఈ సినిమా నాకు అన్నిటికన్నా ఎక్కువ హైయెస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరిచ్చింది అంటే మహేష్ నాకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాడు, అంటే బాగా చేసావు, బాగుంది సినిమా అని. కానీ ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేసి చెప్పింది నాకు ఎప్పుడూ లేదు. మహేష్ ఏంటంటే ఒక ట్రాన్స్పరెంట్గా ఉండే వ్యక్తి. అంటే నేను లోపల ఫీల్ అయిందే బయటికి చెప్తాడు. జస్ట్ ఆడియన్స్లోకి వచ్చి మాట్లాడేప్పుడు మాత్రం తన మనసులో ఉంది మాత్రమే మాట్లాడతాడు. ఫోర్స్ఫుల్గా ఏమీ మహేష్ నోట్లోంచి ఒక్క మాట కూడా మాట్లాడనివ్వలేదు. తను నిజంగా ఫీల్ అయితేనే మాట్లాడతాడు. సో అలాంటి వర్డ్స్ యూజ్ చేసినందుకు నాకు నిజంగా హ్యాపీనెస్ ఇచ్చింది. అండ్ లైఫ్ లాంగ్ ఇలాంటి సినిమా చేసినందుకు నాకు గుర్తుండిపోతుంది డెఫినెట్గా. అండ్ చాలా చాలా థ్యాంక్స్, మాటల్లో చెప్పలేకపోతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జెన్యూన్గా కనపడిన ప్రేమ సినిమా ఇది. తెలుగు ప్రేక్షకుల్లో ప్రేమ పట్ల ఎంత మంచి స్పందన ఉంటుందో తెలియజెప్పిన సినిమా. నేను ఈ సినిమాలో ఉన్నానని చెప్పడం కన్నా ఈ సినిమాలో నాకు అవకాశం దొరికింది అని గొప్పగా ఫీల్ అవుతాను. నాకు సుధీర్ బాబు గారు ఆర్టిస్ట్గా ఒక మంచి పవర్ఫుల్ మజిల్స్, డాన్సులు బాగా చేస్తాడు, ఫైట్స్ బాగా చేస్తాడు. కానీ లవ్ స్టోరీ అనగానే నేను కొంచెం అనుకున్నాను అనమాట, దీనికి బాగా యాక్ట్ చేస్తే తప్ప కుదరదు. బట్ హీ హాజ్ 100% స్కోర్డ్. ఒక ఆర్టిస్ట్గా అంత మెచ్యూరిటీతో యాక్ట్ చేసిన హీరో సుధీర్కి కంగ్రాట్స్. రెండోది ఏంటంటే నాకు ఇంకా గొప్పగా నచ్చిన కాంప్లిమెంట్, ఒక ఆర్టిస్ట్కి ఇంకో ఆర్టిస్ట్ కాంప్లిమెంట్ చేయడం. మహేష్ బాబు గారే ఆయన సినిమాలకి ఈ రోజు దాకా బయటకు వచ్చిన సినిమా ఇది అద్భుతమైన సినిమా, లేకపోతే తన సినిమాకి ఎప్పుడు కూడా చెప్పుకోవాలి ఇది నేను చేసిన గొప్ప సినిమాల్లో ఒకటి. బట్ ఫస్ట్ టైం హీ యూజ్ జెన్యూన్ వర్డ్స్. ఒక ఆర్టిస్ట్ అద్భుతంగా చేశాడు, ఒక అద్భుతంగా ఉన్న సినిమా అంటూ మహేష్ బాబు కామెంట్ చెప్పడం అనేది నాకు అద్భుతంగా నచ్చింది. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని హోల్ హార్టెడ్గా జెన్యూన్గా రిసీవ్ చేసుకున్న సినిమా. నాకు ఒక అతను ఫోన్ చేసి దాదాపు ఒక లిటరల్గా హాఫ్ అన్ అవర్ నేను ఈ ఇయర్ చాలా సినిమాలు రిలీజ్ అయినాయి అన్నీ చూశాను. నేను ఇంత బాగా అంటే ప్రతి పాయింట్ని కూడా ఎలివేట్ చేస్తూ మాట్లాడిన సినిమా. అప్పుడు అనిపించింది అనమాట, ఇంకా జనాల్లో, సినిమా క్రిటిక్స్లో, సినిమా చూసే వాళ్ళలో జెన్యూన్గా సినిమా చూసేవాళ్ళు ఉన్నారు, ఈ సినిమాని అభిమానించే వాళ్ళు ఉన్నారు, సినిమాని ప్రేమించే వాళ్ళు ఇంకా ఉన్నారని అనిపించింది. ఆడియో రిలీజ్ అయినప్పటి నుంచి సినిమా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసాం. సినిమా వచ్చింది, మాకు మంచి విజయాన్ని ఇచ్చింది. చాలా చక్కని పాటలు. కొన్ని సినిమా చూస్తేనే పాటలు జనాలు ఎక్కుతాయి. ఈ సినిమా అలాంటిదే. పాటలు బాగున్నా సినిమా ద్వారా ఆ విజువలైజేషన్తో చాలా అద్భుతంగా తీశారు. చాలా బాగా వచ్చింది. ఒక రచయిత కూడా ఇందులో ఆ కథని నడిపించిన విధానం, ఆ దర్శకుడు కూడా చాలా అద్భుతంగా తీశారు. అన్ని ఒక అయితే సుధీర్ బాబు గారు చాలా అద్భుతంగా నటించారు. ఇలాంటి సినిమా తీసిన శ్రీధర్ గారికి ముఖ్యంగా మాకిచ్చి ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము.